అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. మనం అనుకున్నట్టే జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకమాండ్ వార్నింగ్ ఇచ్చినారు. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతుంది. రేవంత్ అన్న చేసేటటువంటి తప్పేందంటే కాళేశ్వరానికి సంబంధించినటువంటి కేసు ఆయన సిబిఐకి అప్పగించేటటువంటి కార్యక్రమం చేసిండు. కాళేశ్వరం కమిషన్ దాదాపు 15 నెలలు ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తి స్థాయిలో వాళ్ళు విచారణ చేసి మేడిగడ్డకి ఎట్లా బుంగలు పడ్డాయి, మేడిగడ్డ కూలిపోవడానికి గల కారణం ఏంది, మేడిగడ్డ ఎందుకు కుంగిపోయింది, అన్నారం సుందిల్లా బ్యారేజ్కి ఎందుకు బుంగలు పడ్డాయి, ఎందుకు ఆ మొత్తం ఇసుక మొత్తం కొట్టుకుపోతుంది, అసలు ఏమవుతుంది ఏందనేటటువంటి తరహాలో మొత్తం కాళేశ్వరం కమిషను పూర్తి స్థాయిలో 15 నెలలు విచారణ చేసి వీళ్ళని విచారణ జరిపి తర్వాత కాళేశ్వరం కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 650 పేజీలకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. ఆ రిపోర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన క్యాబినెట్లో చర్చ పెట్టిండు. క్యాబినెట్లో ఆ రిపోర్ట్ గురించి చర్చ పెట్టిరు, మాట్లాడిరు. తర్వాత క్యాబినెట్ ఒక డిసిషన్ తీసుకున్నారు. ఆ డిసిషన్ ఏంటంటే ఈ 650 పేజీలకు సంబంధించినటువంటి రిపోర్ట్ అంశాన్ని మనం ఖచ్చితంగా అసెంబ్లీలో పెట్టాలి, అసెంబ్లీలో చర్చ పెట్టాలి, అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ గురించి మాట్లాడుకోవాలని చెప్పి అసెంబ్లీలో కూడా చర్చ పెట్టినారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఇటు ఓన్లీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఒకే ఒక లీడరు హరీష్ రావు మాత్రమే గట్టిగా మాట్లాడే కార్యక్రమం చేసిండు. హరీష్ రావుతో పాటు గంగుల కమలాకరు అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ వాళ్ళు ఒక 2-3 మాత్రమే ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు పొన్నం ప్రభాకరు, సీతక్క, తర్వాత చాలామంది శ్రీధర్ బాబు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టన్న, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లా లేచుడు మాట్లాడు. అసలు ప్రతిపక్ష పార్టీ వాళ్ళకు చక్కగా టైం కూడా ఇవ్వలే. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి 650 పేజీలకు సంబంధించినటువంటి రిపోర్టు పైన వాళ్ళు మధ్యాహ్నం 2 గంటల నుండి దాదాపు రాత్రి 2 గంటల దాకా చర్చ పెట్టిరు. బాగానే ఉంది. అంటే 4:30కి స్టార్ట్ అయింది, మధ్యాహ్నం 2 గంటలకు వాళ్ళకు పేజీలు ఇచ్చిర్రు. ఏది ప్రతిపక్ష పార్టీ లీడర్లకు 650కి సంబంధించినటువంటి పేజీలు ఇచ్చిర్రు. 2 గంటలలో చదువుకో అని చెప్పిరట. ఆ పేజీ 650 పేజీలు 2 గంటలలో ఎవరైనా చదువుతారా? అయినా సరే హరీష్ రావుకు ఉన్నటువంటి అవగాహన, హరీష్ రావుకు ఉన్నటువంటి ఏదైతే ఆ కెపబిలిటీ ఉన్నదో హరీష్ రావు మొత్తం ఆ 650 పేజీలకు సంబంధించినటువంటి నివేదిక పైన ఆయనకు తెలిసినటువంటి వాళ్ళతో మాట్లాడి అక్కడ నుండి డేటా తీసుకొని హరీష్ రావు కొంత ప్రిపేర్ అయ్యేటటువంటి కార్యక్రమం చేసిండు. తర్వాత 4:30కి స్టార్ట్ అయింది, రాత్రి 2 గంటల వరకు చర్చ నడిచింది. అయితే దీంట్లో హరీష్ రావుకు కేవలం 40 నిమిషాల టైం మాత్రమే ఇచ్చారు కాళేశ్వరం గురించి మాట్లాడడానికి. ఇటు సైడ్ కాంగ్రెస్ పార్టీ లీడర్లేమో గంటలు లేచి ముచ్చట పెడుతుర్రు. కానీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి హరీష్ రావు మాత్రం కాళేశ్వరం గురించి మాట్లాడడానికి కేవలం 40 మినిట్స్ టైం మాత్రమే ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. అంటే వీళ్ళేమో మొత్తం కాళేశ్వరం ఆగమైపోయింది, కాళేశ్వరం చిన్నభిన్నం అయిపోయిందని చెప్పి మాట్లాడిర్రు. మరి అంత కాళేశ్వరం ఆగమైనప్పుడు కట్టినటువంటి హరీష్ రావుకు దాదాపు ఒక 2-3 గంటల పాటు టైం ఇవ్వాలి కదా. కాళేశ్వరం గురించి హరీష్ రావును ప్రశ్నలు అడిగితే హరీష్ రావు సమాధానం చెప్తాడు కదా. అట్లా హరీష్ రావుకు టైం ఇవ్వలే. సరే, టైం గురించి కూడా పక్కన పెడదాం. అక్కడ కొంత కాంగ్రెస్ వల్ల వ్యవహారం ఎక్కువైపోయింది అసెంబ్లీలో. ఇక వాళ్ళు ప్రశ్నలు అడుగుతుంటే హరీష్ రావు సమాధానం చెప్పడానికి లేస్తే కూడా హరీష్ రావు మైక్ కట్ చేసిరు. హరీష్ రావును మాట్లాడియలే, గొంతు నొక్కేసే ప్రయత్నం చేశారు. అక్కడ కాంగ్రెస్ కొంత సక్సెస్ అయింది. అయినా సరే హరీష్ రావు మాత్రం మామూలుగా మాట్లాడలే, దుమ్ము దులిపిన హరీష్ రావు. మామూలు దుమ్ము దులుపలే కాంగ్రెస్ లేదు, మొత్తం అసెంబ్లీ అంతా షేక్ అయిపోయింది. ఆ తరహాలో మాట్లాడిన హరీష్ రావు. తర్వాత మనం అనుకుంటూనే ఉన్నాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పైన రాహుల్ గాంధీ మండిపడతాడు, రాహుల్ గాంధీ వార్నింగ్ ఇస్తాడు, హైకమాండ్ ఊరుకోరు. ఎందుకంటే ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలే. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు కూడా ఎక్స్పెక్ట్ చేయలే రేవంత్ రెడ్డి కాళేశ్వరం కేసు సిబిఐకి ఇస్తాడని చెప్పి. రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడిండు, భారతీయ జనతా పార్టీకి అనుబంధ సంస్థలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఐటీ, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ బీజేపీకి అనుబంధ సంస్థలు, బీజేపీ ఎట్లా చెప్తే అట్లా వినేటటువంటి సంస్థలు అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పైన వాళ్ళు హెరాల్డ్కి సంబంధించినటువంటి నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి కేసు విషయంలో ఈడీని తిట్టిండు రేవంత్ రెడ్డి. ఈడీని ఉద్దేశించి మాట్లాడే ప్రయత్నం చేసిండు. ఆ రోజు చాలామంది అనుకున్నారు రేవంత్ రెడ్డి కూడా సిబిఐ, ఈడీ అంటే నమ్మకం లేదు అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఇదే రేవంత్ రెడ్డి ఈరోజు సిబిఐకి కాళేశ్వరం కేసు అప్పగించేటటువంటి కార్యక్రమం చేసిండు. రాహుల్ గాంధీ ఏం మాట్లాడిండో ఒక పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇది తెలుగు స్క్రైబ్కి సంబంధించినటువంటి పేపర్లో వచ్చినటువంటి వార్త. ఈ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అయితే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డితో ఏమన్నాడట ఫోన్ లైన్లో, అంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిండట. ఫోన్ చేసి ఏం మాట్లాడిండు అనేది
కొంత తెలుగు స్క్రైబ్ అనేటటువంటి వార్తలో వాళ్ళు రాసేటటువంటి కార్యక్రమం చేసిరు. ఏం జరిగిందో పూర్తిస్థాయిలో మీకు చెప్తా. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పూర్తిస్థాయిలో సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది, నేను గట్టిగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తా. ఇక రైట్ సబ్జెక్ట్లోకి పోతే, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డితో ఫోన్లో ఏం చెప్పిండు అట అంటే, నీకు బుద్ధుందా? రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డితో చెప్పిండని చెప్పి వీళ్ళు రాసుకుంటూ వచ్చిరు తెలుగు స్క్రైబ్ వార్తలో. నీకు బుద్ధుందా? కాళేశ్వరం విచారణ సిబిఐకి అప్పగించడంపై ఫోన్లోనే రేవంత్కు రాహుల్ క్లాస్ అని చెప్పి వీళ్ళు ఇచ్చినటువంటి ఒక వార్త. తర్వాత ఈడీ సిబిఐ మీద నేను పోరాటాలు చేస్తుంటే కేసు ఎలా ఇస్తారని ఫైర్. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని అన్నాడట, కాళేశ్వరం పైన మీరు ఆల్రెడీ నేను సిబిఐ ఈడీ పైన పోరాటం చేస్తుంటే నువ్వు ఎట్లా కేసు ఇస్తావు వాళ్ళకి? నువ్వు నన్ను ధిక్కరిస్తావా? నా డిసిషన్ని నువ్వు పట్టించుకోవా? నేను చేసే పోరాటాన్ని నువ్వు పట్టించుకోవా అని చెప్పి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి క్లాస్ బీకిండ్ అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక వ్యవహారం. తర్వాత గతంలో అదానిపై పోరాడుతున్న సమయంలో అదానితో చేతులు కలిపిన రేవంత్, అదాని పైన రాహుల్ గాంధీ గతంలో పోరాటం చేసిండు, అదాని పైన ప్రెస్ మీట్లు పెట్టిండు, మీటింగ్లు పెట్టిండు, సభలలో మాట్లాడిండు. అట్లాంటప్పుడు ఆ టైంలో కూడా రాహుల్ గాంధీ అదానిని విమర్శిస్తూ ఉంటే అదానితో రేవంత్ రెడ్డి చేతులు కలిపిండు. మేము పెట్టుబడులు తీసుకొస్తాం, అది చేస్తాం, రిలయన్స్ పట్టుకొస్తాం, గూగుల్ పట్టుకొస్తాం అని చెప్పి అట్లా రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఆ పోరాటాన్ని పోట్లు పొడిచేటటువంటి కార్యక్రమం చేసిండు. తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకొని రాహుల్ గాంధీ సిద్ధాంతానికి తూట్లు. రాహుల్ గాంధీ చెప్పిండట, బీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని రానియొద్దు, వాళ్ళు మన పార్టీలో వద్దు, పుసుక్కున్న వాళ్ళు మన పార్టీలో వస్తే ఈడున్నటువంటి చర్చ అంతా కేసీఆర్కి చెప్తారు, ఇక్కడికక్కడ మొత్తం గ్యాంబ్లింగ్ అవుతుంది, ఇక్కడ జరిగేటటువంటి ప్రతి కార్యక్రమం కేసీఆర్కి అర్థమైతే ఆయన యాక్టివ్ అయిపోతాడు, మన ప్రభుత్వాన్ని కూల్చే కుట్రుంటుందేమో, ఎట్టి వరుసలో చేర్చుకోకండి అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పినా రేవంత్ అన్న వినలే. 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకునేటటువంటి కార్యక్రమం చేసింది. అక్కడ రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలకు కూడా రేవంత్ రెడ్డి తూట్లు పొడిచిండు అనేది వీళ్ళు చెప్తున్నటువంటి సారాంశం. తర్వాత రాహుల్ సోనియా నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి ఈడీ కేసుపై కనీసం స్పందించని రేవంత్. నేషనల్ హెరాల్డ్ కేసు మీకు అందరూ గుర్తుండుంటుంది. రాహుల్ గాంధీని సోనియా గాంధీని ఈడీ విచారణకు రమ్మని చెప్పారు. ఆ రోజు పెద్ద హైటెన్షన్ వాతావరణం కనబడ్డది. సోనియా గాంధీని అరెస్ట్ చేస్తారేమో, రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి చాలామంది మాట్లాడుకున్నారు. మన రేవంత్ రెడ్డి స్పందించలే, రేవంత్ రెడ్డి మాట్లాడలే, పోనీ ఢిల్లీకి కూడా పోలే అన్న. ఇక్కడే తెలంగాణలో ఏదో మీటింగ్లలో ఉన్నాడు. అంటే ఒక కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి సంబంధించిన కీలకమైన లీడర్లు ఇద్దరు నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి కేసు అంశంలో ఈడీ విచారణకు పోతే రేవంత్ రెడ్డి పోలే. తర్వాత రేవంత్ రెడ్డి ఈడీ సిబిఐ పైన ధర్నా చేసిండు ఢిల్లీలో, వాళ్ళపైన నమ్మకం లేదు, అక్రమ కేసులు పెడుతున్నారు అని చెప్పి. మరి ఇంత నమ్మకం లేనటువంటి రేవంత్ రెడ్డికి కాళేశ్వరం విషయంలోనే సిబిఐకి కేసు ఇవ్వాలనేటటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది, ఎందుకు ఇచ్చిండు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. మస్తు కుట్రలు దాగున్నాయి దీంట్లో అనేది రకరకాలుగా వినబడుతున్నటువంటి చర్చ. తర్వాత హెచ్సియు విషయంలోనూ కూడా రాహుల్ గాంధీపై రెచ్చిపోయిన జాతీయ మీడియా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన వ్యవహారంలో 400 ఎకరాల అడవిని రేవంత్ రెడ్డి కూల్చేస్తుంటే అప్పుడు కూడా రాహుల్ గాంధీ ఏం చేస్తుండు, రాహుల్ గాంధీ ఎందుకు పట్టించుకుంటలేడు, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని అడ్డుకోవచ్చు కదా, ఆపొచ్చు కదా, రాహుల్ గాంధీ వద్దంటుండే కూడా రేవంత్ రెడ్డి కూల్చేస్తుండు, రాహుల్ గాంధీ అంటే నమ్మకం లేదా, రాహుల్ గాంధీ అంటే రెస్పెక్ట్ లేదా అని చెప్పి రకరకాలుగా జాతీయ మీడియా కూడా రాహుల్ గాంధీని విమర్శించారు. ఆ రోజు కూడా మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డి గారిని తిట్టినారు. రాహుల్ గాంధీ మీనాక్షి నటరాజన్ చెప్తే మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డారు. ఆ విషయాన్ని కూడా మనం చూసినాం. తర్వాత రాహుల్ గాంధీ సిద్ధాంతాలకు భిన్నంగా ముందుకు వెళ్తున్న రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ ఒక లైన్లో పోతే వాస్తవానికి ఆ లీడర్ లైన్లోనే రేవంత్ రెడ్డి పోవాలి, కానీ రాహుల్ గాంధీ లైన్ లెఫ్ట్ అయితే రేవంత్ రెడ్డి లైను రైటు. ఇక స్ట్రేట్ లైన్లో మంత్రులు పోతారు. అంటే గింత ఘోరమైనటువంటి పరిస్థితి. రేవంత్ అన్న ఎంత దారుణం అంటే ఇప్పుడు మొత్తం కాళేశ్వరానికి సంబంధించినటువంటి 650 పేజీలు, ఈ 650 పేజీలు అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు 2 గంటలకు బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మధ్యాహ్నం 2 వరకు ఈ చర్చ అయిపోయింది. 4 గంటలకు ఏది కాళేశ్వరానికి సంబంధించినటువంటి చర్చ నడవాలి. 4:30కు రేవంత్ రెడ్డి ఆయన కర్ణాటకన ఏడిపోయిందన్న కేరళకు కదా, కేరళకు పోయి వచ్చేసరికి 4:30 అయిందట రేవంత్ అన్న. కేరళకి ఏదో పుస్తకం ఓపెనింగ్ ఉంటే పోయిండు కేసీ వేణుగోపాల్ది. 4:30 అయితే 2:30 గంటలలో 650 పేజీలకు సంబంధించినటువంటి బుక్ ఇచ్చి హరీష్ రావుని ప్రిపేర్ కమ్మని చెప్పిరట. 2:30 గంటల్లో 600 పేజీల బుక్. రోబోకి కూడా పాసిబుల్ కాదు కావచ్చు, చిట్టి రోబో ఉంటాడు కదా, చిట్టి రోబో చిట్టి వానికి కూడా చేత కాదు కావచ్చు 650 పేజీలు 2 గంటలలో చదువుకోవాలంటే. అయినా సరే హరీష్ రావు ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం
ఆయనకున్న పరిచయాల ప్రకారం ఆయన 650 పేజీలకు సంబంధించినటువంటి నివేదిక ఎట్లనో అట్లా తెలుసుకున్నాడు, తెలుసుకొని ప్రిపేర్ అయ్యి వచ్చిండు. లేకపోతే వేరేటోళ్ళు ఉంటే ఆ 2 గంటలలో ప్రిపేర్ కమ్మని చెప్పి ప్రభుత్వం హరీష్ రావును ఆడుకునేటోళ్ళు కదా. హరీష్ రావు తెలియకల్లోడు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట కౌంటర్ ఇవ్వగలిగిండు. అసదుద్దీన్ ఓవైసీ చెప్పిండు, అక్బరుద్దీన్ చెప్పిండు, అసదుద్దీన్ కూడా మాట్లాడుతుండు కాంగ్రెస్ పైన. అక్బరుద్దీన్ కూడా చెప్పిండు మొన్న, అసలు ఏం గవర్నమెంట్ మాకు అర్థమైతలేదు, ఎక్కడ ఈ కాళేశ్వరం కమిషన్, ఎక్కడ దేనికి కమిషను, రేవంత్ రెడ్డికి ఇష్టం ఉన్నట్టుంది ఆ కమిషను, అది కమిషన్లకు కూడా మాకు అనిపించలే అని చెప్పి ఆయన గట్టిగానే వణికిచ్చిండు అసెంబ్లీలో ఉన్న లీడర్లకు. ఓ దిక్కు అక్బరుద్దీన్ మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి మొత్తం ఏమంటారు తడబడుతుండు మాట్లాడుతుంటేనే. అక్బరుద్దీన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతుండు. హరీష్ రావు బయటకు వచ్చినాక అక్బరుద్దీన్ బాగానే మాట్లాడిండు. అంటే రేవంత్ అన్న ఎట్లనా చేసి కేసీఆర్ తప్పు చేసిండు, కేసీఆర్ వల్ల కాళేశ్వరం మొత్తం కుప్పకూలిపోయింది అని చెప్పాలి, ఎక్స్పోజ్ చేయాలి, అట్లా ఎస్టాబ్లిష్ చేయాలి. అదే ఆలోచనతో పడ్డాడు. కానీ చాలామంది ఎక్స్పెక్ట్ చేసిరు, కానీ రేవంత్ రెడ్డి సిట్టు విచారణ లేకపోతే ఏమైనా స్పెషల్ ఏమైనా పెట్టి చేపిస్తాడేమో, లేకపోతే ఇంకా ఏసీబీకి ఇస్తాడో సిఐడికి ఇస్తాడో అనుకుర్రు. కానీ సిబిఐకి ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు సిబిఐ పైన నమ్మకమే లేదని చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఇప్పుడు అదే సిబిఐకి రేవంత్ రెడ్డి కాళేశ్వరం కేసు అప్పగించేసరికి హైకమాండే రేవంత్ రెడ్డి గారి పైన సీరియస్గా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇది తెలుగు స్క్రైబ్లో వచ్చినటువంటి వార్త. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వార్త చక్కర్లు కొడతా ఉంది. ఇంటర్నల్గా వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది, ఆ వార్తను వాళ్ళు రాసినటువంటి కార్యక్రమం చేశారు. సరే, ఏది ఏమైనా రేవంత్ రెడ్డి కేసీఆర్ని బదనాం చేయడానికి కేసీఆర్ అనేటటువంటి తరలో మొత్తం కేసీఆర్ అని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. మరి ఎక్కడ దాకా పోతుందో చూడాలి. ఈ నెల 7వ తారీఖు అంటే రేపు నాకు తెలిసి సండే కదన్న, ఈరోజు 6 సెప్టెంబరు 7వ తారీఖు అంటే రేపు సండే వస్తుంది. రేపు కోర్టు లేదు సండే రోజు. ఎల్లుండి మళ్ళీ దసరా తర్వాత ఏమన్నా విచారణ ఉంటుందా చూడాలి. కానీ ఎల్లుండి మ్యాక్సిమం హైకోర్టులో కాళేశ్వరానికి సంబంధించిన అంశంలో విచారణ ఉండొచ్చు. ఆల్రెడీ హైకోర్టు చెప్పినారు, పీసీ ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్టు పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, మేము చెప్పినాకనే మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి హైకోర్టు చెప్పినారు. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా సైలెన్స్లో ఉన్నాడు. మరి ఏం విచారణ జరుగుతుంది ఏంది, హైకోర్టు ఏమైనా ఇన్స్టెట్ తీసుకొని మేమే విచారణ జరుపుతాం, మేమే ఇన్స్టెట్ తీసుకొని అసలు కాళేశ్వరానికి సంబంధించిన ఈ 650 పేజీల పైన కొంత బ్రీఫ్గా మేమే స్టడీ చేస్తామని చెప్పి హైకోర్టు ఏమైనా చెప్తారా అనేది చూడాలి. మొత్తానికైతే రేవంత్ రెడ్డి టెన్షన్లో ఉన్నాడు. ఓవైపు హైకమాండ్ సీరియస్, ఇక్కడ కాళేశ్వరానికి సంబంధించినటువంటి పేజీలలో అవకతవకలు. ఎందుకు అవకతవకలు తెలుసా? మెగా కృష్ణారెడ్డిని పిలవలే, విచారణకి రమ్మని చెప్పలే, ఎల్ఎన్టీ వాడిని పిలవలే, అప్పుడు కేసీఆర్ దగ్గర పనిచేసినటువంటి ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి కొంతమంది అధికారులను పిలవలే, వాళ్ళు రాలే. మరి చాలామందిని విచారణ చేయలే కాళేశ్వరం కమిషన్ ఏం చేయాలి? కాళేశ్వరం కట్టిన వాళ్ళని అందరిని పిలవాలి, కాళేశ్వరంలో ఎవడెవడు భాగస్వామ్యం కూడా అందరిని పిలిచి అందరిని విచారణ చేయాలి. కానీ చేయలే. అట్లా ఎందుకు వదిలిపెట్టిరు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి పైన హైకమాండ్ సీరియస్గా ఉన్నారట. మీరు సిబిఐకి ఎట్లిస్తారు? ఎవరిని అడిగిచ్చిర్రు? రాహుల్ గాంధీ పర్మిషన్ తీసుకుర్రా? రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు? ఏదున్నా మా రాహుల్ గాంధీ చెప్పినట్టే చేస్తా అంటాడు. మరి సిబిఐకి ఏమని రాహుల్ గాంధీ చెప్పిండా? సిబిఐకి కాళేశ్వరం కేసు అప్పగించమని చెప్పి రాహుల్ గాంధీ చెప్పిండా? లేకపోతే ఈ సిబిఐ వెనకాల మోదీ హస్తం ఏమన్నా ఉందా, చంద్రబాబు హస్తం ఏమన్నా ఉందా? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇంకా ముందు చాలా రకాలుగా అన్ని అంశాలు తెరపైకి వస్తాయి, అన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, చూద్దాం ఏం జరగబోతుందో.